ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి, మా అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి హీరో ప్రదీప్ మాచిరాజు గారికి, దీపికా పిల్లి గారికి, నెక్స్ట్ మా గెటప్ సీను గారికి, నెక్స్ట్ మన డైరెక్టర్స్ నితిన్ భరత్ గారికి, రదాన్ గారికి, సో అందరికీ ఈ సభంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మేము సినిమా ఫస్ట్ కాపీ మాకే చూపించడం జరిగింది. నేను ఇంకొక డైరెక్టరు, ఒక ప్రొడ్యూసర్ అందరం కలిసిపోయి చూసాము. మాకు ఒకటే, మేము సినిమా త్రూఅవుట్ ఎంజాయ్ చేస్తూ వచ్చాం. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎంటర్టైన్మెంట్, మంచి బ్యూటిఫుల్ స్టోరీ, సో ఎవ్రీథింగ్. అది మన సత్య గారి కామెడీ కానివ్వండి, లేకపోతే గెటప్ సీను గారి కామెడీ కానివ్వండి, లేకపోతే మాచిరాజు గారు ప్రదీప్ గారు హీరోయిన్ కెమిస్ట్రీ కానివ్వండి, అసలు ఫస్ట్ హాఫ్ అంతా అసలు హిలేరియస్, నవ్వుతూనే ఉన్నాం. అసలు పెద్దగా అసలు పక్కన ఎవడున్నాడు ముందు ఎవడున్నాడు కూడా పట్టించుకోవాలి. సో అంత బాగా ఎంజాయ్ చేసాం. సో అట్ ద సేమ్ టైం సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి బ్రహ్మాజీ గారి కామెడీ అసలు ఎక్స్ట్రాడినరీ. అది 5-6 సీన్లు అసలు బీభత్సంగా నవ్వాము. సో మేము ఈ సభాముఖంగా చెప్పాలనుకున్నది ఏంటంటే, మీడియా మిత్రుల ద్వారా కొన్ని సినిమాలు యూత్ చూస్తారు, కొన్ని సినిమాలు ఫ్యామిలీస్ వస్తే పిల్లల్ని తీసుకురాలేరు, కొంతమంది యూత్ పోతే ఫ్యామిలీస్తో పోలేరు. కానీ ఈ ఒక్క సినిమా అందరు కుటుంబ సమేతంగా చూసి ఎంజాయ్ చేసే సినిమా. సో ఖచ్చితంగా మీకు సమ్మర్ ఎంటర్టైనర్ ఇది. ప్రతి ఒక్కరూ సినిమా థియేటర్కి వచ్చి ఫ్యామిలీస్ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను. మీకు డైలాగ్ ఉంది బాలయ్య బాబు గారిది, కంటి చూపుతో చంపేస్తాను. కానీ మా గెటప్ సీను గారు కంటి చూపుతో కామెడీ పండించారు. సో ఖచ్చితంగా అది మీరు థియేటర్స్లోనే మీకు యూ విల్ ఎంజాయ్ దట్. అందులో థియేటర్స్ మొన్న ప్రీమియర్స్కి పోయినప్పుడు ఒకటి సెలబ్రిటీ షో, ఒకటి రెగ్యులర్ కామన్ ఆడియన్స్కి వేయడం జరిగింది ఆర్కే సినిమాక్స్లో. ఐ వాజ్ జస్ట్ రన్నింగ్ టు దట్ థియేటర్ అండ్ దిస్ థియేటర్. అసలు ఎట్లుంది, జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారని హిలేరియస్గా ఎంటర్టైన్ అవుతున్నారు ఆడియన్స్. సో ఆడియన్స్ అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా మీరు ఇప్పుడు చూడని ఆడియన్స్ కూడా ఖచ్చితంగా థియేటర్స్కి వచ్చి చూడండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ, ఖచ్చితంగా మీ అందరూ మంచి సినిమాని నమ్ముతారు. ప్లీజ్ టేక్ మై వర్డ్, ఖచ్చితంగా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ప్రదీప్ గారు మాకు డిస్ట్రిబ్యూషన్ సినిమా ఇవ్వటం వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. ఖచ్చితంగా మంచి సినిమా అని నమ్ముతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు సుభాష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. జస్ట్ ఊరికే థ్యాంక్ యూ చెప్పండి. రండి, ఇలా రండి, సినిమా హిట్ కొట్టారు కదా, రండి ఇలా రండి. అయ్యో ఓకే. అండ్ ఇప్పుడు మన బ్లాక్ బాస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ రధాన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. నా గురుగారు రెహమాన్ సార్కి థ్యాంక్ యూ, నా అమ్మకి థ్యాంక్ యూ. ఇలాంటి మూవీ ఇంత పెద్ద హిట్ అవ్వడం ఆశ్చర్యమే కాదు, సర్ప్రైజ్ కాదు. సో నాకు నేనే ఫస్ట్ ఆడియన్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసినప్పుడు ఈ మూవీ పక్కా హిట్, మనం ఎలా మ్యూజిక్ చేయాలి అలాగే నేను వర్క్ చేశాను. ఫస్ట్ సాంగ్ మహేష్ బాబు గారు రిలీజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. రామ్ చరణ్ గారు టికెట్ తీసుకున్నారు, ఫస్ట్ టికెట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఒక మ్యూజిక్ డైరెక్టర్గా నా సైడ్ నుంచి చూసినప్పుడు ఇది పెద్ద విషయం. ఇలాంటి సర్ప్రైజెస్, వండర్స్ జరగడానికి కారణమైన ప్రదీప్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అతను అక్కడ ఫోన్ చేసి రదన్ యు ఆర్ ఇన్ అని చెప్పినప్పుడు ఉన్న అదే అప్పటి నుంచి స్పేస్ ఇచ్చి చాలా ఎంకరేజ్ చేసి ఈ సాంగ్ బాగుంది, ఆ సాంగ్ బాగుంది అని ఎంకరేజ్ చేసి ఇంత దూరం వచ్చి హిట్ అయినకి కారణం ప్రదీప్ గారే. అతని పెద్ద మనసే. నెక్స్ట్ డైరెక్టర్స్, 2 డైరెక్టర్స్ ఏం చెప్పబోతున్నారు, ఎలా వర్క్ చేయబోతున్నాను భయం ఫస్ట్. కానీ ఇద్దరు సార్ ఈ కార్డు ఆ కార్డు అని అటు ఎంజాయ్ చేసుకుని వర్క్ చేసింది. నాకు ఈ మూవీ ఇంకా 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 చాలా వర్క్ చేయాలి, వాళ్ళతో వర్క్ చేయాలి. వాళ్ళు డౌటే చేయరు, బాగుంటే బాగుంది, బాగలేదంటే బాగలేదు అని క్లియర్గా నన్ను హ్యాండిల్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ నితిన్ భరత్ సార్,
థ్యాంక్ యూ. భరత్ సార్ చాలా సెన్సిబుల్ అండి. సైలెంట్ ఉంటారు కానీ చాలా సెన్సిబుల్. నితిన్ గారు చాలా ఫ్రెండ్లీ అండి. భరత్ గారు మాట్లాడలేకపోతే నితిన్ గారు మాట్లాడతారు, నితిన్ గారు మాట్లాడకపోతే భరత్ గారు మాట్లాడతారు. ఇట్స్ బ్యాలెన్స్, క్యూట్ బ్యాలెన్స్ జరిగింది. హీరోయిన్ గారు ఫస్ట్ అమ్మాయి విలేజ్ టోన్, నేను వాళ్ళ కాస్ట్యూమ్ డిజైనర్స్ అండ్ హీరోయిన్ గారు చూసి టోన్ డిసైడ్ చేయాలి, ఈ మ్యూజిక్లో ఇలాంటి టోన్స్ పెట్టుకోవాలి అనేది వాళ్ళు యాక్టింగ్ అండ్ కాస్ట్యూమ్స్ అండ్ లొకేషన్ అండ్ కెమెరామెన్ పెట్టి బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఇలాంటి మ్యూజిక్ చేయాలని దే ఆర్ మై ఇన్స్పిరేషన్స్. నెక్స్ట్ మైత్రి మూవీస్ అండ్ ఇంత పెద్ద మూవీస్ వచ్చి నమ్మకం చేసి ఈ మూవీని రిలీజ్ చేయడం, దానికి మాంగ్స్ అండ్ మంకీస్ మొదటి పెట్టడం సుభాష్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ పర్సనలీ ఈ పాట అందాల చందమామ ఎప్పుడు పాడుకుని ఉన్న శ్రీను గారు నాకు హిడన్గా ఎంకరేజ్మెంట్ ఇస్తూనే ఉంటారు. నాకు చాలా ఒక కళ్ళు ఇలా పెట్టుకుని 2.5 hours ఎలా మెయింటైన్ చేశారు, సత్య గారు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు స్క్రీన్ స్పేసు. దీంట్లో 60 members ఉంటారండి. వాళ్ళని హీరోగా వాళ్ళు అమ్మాయి కోసం తిరగడం, ఇవన్నిటికీ స్పేస్ ఇచ్చిన ప్రదీప్ గారు పెద్ద మనసు ఉంది కదా. అందరూ చేయండి, అందరూ ఒక్కొక్క, అది ఒక హీరో అంత దూరం స్పేస్ ఇచ్చి అందరికీ ఎంకరేజ్ చేయడం, ఇది కొత్తగా అనిపించింది నాకు, ఇలా కూడా చేయొచ్చా అన్నట్టు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, వాట్ ఎవర్ ద ఆర్టిస్ట్, హూ ఎవర్ ద ఆర్టిస్ట్, కార్నర్లో ఉన్న ఒక ఆర్టిస్ట్ కూడా రియాక్షన్ ఇచ్చుకుని ఆ మూవీ మన మూవీ అన్నట్టు వర్క్ చేయడం చాలా క్యూట్గా అనిపించింది. ఈ అందాల చందమామ సాంగ్ గురించి చెప్పాలంటే, ఉదిత్ నారాయణ్ సార్ లేలే పాడినప్పుడు 72 years సార్, అతనికి 72, 73 ఉండొచ్చు. ఆ ఏజ్లో హీ యంగ్గా పాడడం, అదర్ సింగర్స్ కోఆపరేట్ చేయడం, మ్యూజిషియన్స్ ఈ మూవీ కోసం ఇచ్చిన టైం అండ్ స్పేస్, నాకు ప్రతి ఒక్కరు ఇంజనీర్స్, నాతో వర్క్ చేసిన మ్యూజిక్ టీమ్ అండ్ ఆల్ అదర్ టీమ్స్, ఎడిటింగ్ టీమ్, ఎవ్రీ వన్కి నేను పర్సనల్గా థ్యాంక్ చెప్పాలనుకుంటున్నా. నెక్స్ట్ ఈ సాంగ్లో అందాల చందమామ పాడిన వ్యక్తి వచ్చి మామగారు అది చెప్పారు, కానీ ఒక సింగర్ పాడాలి. అతనికి బైపాస్ సర్జరీ ఈవినింగ్ సార్, మార్నింగ్ రికార్డింగ్ జరిగింది. ఎవరు నంబరు, సినిమాటిక్గా ఉండొచ్చి, కానీ అతనికి ఈవినింగ్ బైపాస్ అడ్మిట్ చేస్తున్నాము, మార్నింగ్ రికార్డింగ్ జరిగింది. కానీ అంత మంచిగా ఆడియన్స్ నవ్వుకుని సీను గారు అప్పుడప్పుడు పాడుకొని ఉన్నప్పుడు నాకు అదే చాలా కష్టపడితే అందరూ తల మీద పెట్టుకొని ఆడుతున్నారు, ఆడియన్స్ సెలబ్రేట్ చేస్తున్నారు. అది చాలా 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 హ్యాపీగా ఉంది. ఇలా ఎంకరేజ్ చేస్తే నేను 1000 మూవీస్ చేస్తా. సో అనదర్ థింగ్, ఈ మూవీ ఇచ్చినది టీమ్ మెంబర్స్ అందరికీ, ఈ మూవీని ప్రెస్ పీపుల్ అయినా మీరు బయట ఇచ్చి మంచిగా చెప్పినదికి థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద యూట్యూబర్స్, ఆల్ ద చూసిన వాళ్ళందరూ ఈ సాంగ్ బాగుంది, ఈ సీన్ బాగుంది అని నన్ను పిలిచి ఫోన్ చేసుకునే ఉంటున్నారు. సారీ, ఐఎమ్ టేకింగ్ టూ మచ్ ఆఫ్ టైమ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చెప్తే ఈవినింగ్ వరకు చెప్తూనే ఉంటాను నేను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రదన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎంతలా ఎంజాయ్ చేశారో మీ స్పీచ్లో అర్థమైంది మాకు. సో మొట్టమొదటిసారిగా ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఇంత లాంగ్ స్పీచ్ ఇవ్వడం మిమ్మల్ని చూసాము. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫర్దర్ ప్రాజెక్ట్స్. అండ్ ఇప్పుడు మన పాని గెటప్ శ్రీను గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ టుడే వీఆర్ మిస్సింగ్ సత్య గారు అండ్ పీకే గారు ఆల్సో. మేము కూడా మిస్ అవుతున్నాం సార్. ముందుగా మీడియా మిత్రులకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు లేకపోతే ఈరోజు ఈ సక్సెస్ మీట్ లేదు. ఎందుకంటే అంత బాగా తీసుకెళ్లారు సినిమాని, మీ ప్రోద్బలంతో, మీ ప్రోత్సాహం అంత బాగా చూపించారు మా మీద, ఈ చిన్న సినిమా మీద. సో ఈ రోజున ఆడియన్స్ అందరూ థియేటర్లు అంత బాగా నవ్వుకుంటున్నారు అంటే దానికి కారణం ఈ సినిమాని అంత బాగా రాసి తెరకెక్కించిన మా నితిన్, భరత్కి, వాళ్ళిద్దరికి వెళ్ళాలి అప్లాజ్ అంతా ఫస్ట్. అండ్ సందీప్, వెల్ రిటర్న్, చాలా బాగా రాసావు. సందీప్ వచ్చాడా? యా. అండ్ నితిన్, భరత్కి ఒకటి చెప్పాలనుకున్నాను. ఎందుకంటే నేను చేసిన సినిమాలు అన్నింటిలో చూసుకుంటే కనుక కొన్ని సినిమాలు ఎప్పుడు లైబ్రరీలో ఉంటాయి. ఆ లైబ్రరీలోకి ఈ పానీ క్యారెక్టర్ కూడా నేను పెట్టుకుంటున్నాను. ఎందుకంటే అంత గొప్ప క్యారెక్టర్ రాశారు, అంత గొప్ప క్యారెక్టర్ ఇచ్చారు నాకు. దానికి థ్యాంక్ యూ సో మచ్ బాస్, లవ్ యూ. అండ్ రదాన్ గారు చెప్పినట్టు ఒక హీరో కథ మొత్తం విని అది చేయాలి అంటే తన స్క్రీన్ స్పేస్ ఎంత, ఇవన్నీ చూసుకొని చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఆ టైంలో కూడా వీళ్ళందరూ చేస్తే బాగుంటుంది, ఈ మనోడికి ఈ క్యారెక్టర్ ఇచ్చి ఈ స్పేస్ ఉండాలి, ఇంత ఉండాలి, ఇంత ఉండాలని చెప్పి
దాన్ని ఎంకరేజ్ చేసిన ప్రదీప్ కూడా థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. ఎందుకంటే ఈ 2.5 years చూస్తూనే ఉన్నాను, ఎన్నో స్ట్రగుల్స్, సినిమా పట్ల ఉన్న ప్రేమ మక్కువ ఇంతవరకు తీసుకొచ్చింది ప్రదీప్ని. చాలా మిస్ అయ్యాడు, ఒక పక్కన మిస్ అవుతూనే చాలా లాసులు జరిగినాయి, వ్యక్తిగతంగా లాస్ అయింది అండ్ ఫైనాన్షియల్లీ చాలా పక్కన పెట్టుకొని సినిమా గురించి కేవలం సినిమా ప్రజలకు తీసుకెళ్ళాలి, నవ్వించాలి, ఎంటర్టైన్ చేయాలని చెప్పి ఇంత బాగా కష్టపడి ఈ రోజున మీ ముందు సెకండ్ సినిమాతో ఇంత మంచి లాఫ్టర్ హిట్ కొట్టిన ప్రదీప్కి కంగ్రాచులేషన్స్. అండ్ ప్రదీప్ కాదు ఇద్దరు ఇప్పుడు రాజా దీపిక ఈ సినిమా చూసిన తర్వాత చాలామందికి ఒపీనియన్ మారిపోతుంది దీపిక మీద. ఎందుకంటే అంత బాగా యాప్ట్ ఈ సినిమాలో ఆ క్యారెక్టర్కి చాలా బాగా కనిపించింది, స్క్రీన్ ప్రెజెన్స్ కానీ చాలా బాగుంది, చాలా బాగా చేశారు, కంగ్రాచులేషన్స్ ఇంకోసారి. అండ్ అలాగే మా సత్య, మిస్యూరా సత్య, ఇక్కడ నువ్వు లేకపోతే అదలా ఉంది నాకు, నువ్వు ఉంటే ఇంకా బాగుండేది, ఇద్దరం కలిసి మాట్లాడుకోలేం. సత్య ఎంత అన్నం తినేస్తాడు, పడుకున్నాడు అలాగే, సో బిజీగా ఉన్నాడు, రాలేకపోయాడు సత్య కాబట్టి చూస్తే కనుక చాలా, అంటే నేను మా మిసెస్ చూశాను నిన్న, చూసిన తర్వాత అసలు ఇంకోసారి చూడాలనిపిస్తుందండి సినిమా. చాలా బాగుంది, కామెడీ చాలా బాగుంది, లవ్ సాంగ్స్ ఇవన్నీ చాలా బాగుందని చెప్పన్నారు. సో డెఫినెట్గా చెప్తున్నా, మీ మీద ఒట్టు, మీరు నవ్వకపోతే నా మీద ఒట్టు, అంతా బాగుంటుంది సినిమా, అంతా ఫుల్ ఎంటర్టైన్మెంటు. అంటే చాలామంది చెప్పాలంటే ఇంట్లో కష్టాలు, ఆఫీస్లో కష్టాలు, చాలా ప్రెషర్స్, చాలా ఒత్తులు ఉన్నాయి, ఇవన్నీ పోవాలంటే ఈ సమ్మర్లో, హీట్ సమ్మర్లో సరదా థియేటర్కి వెళ్ళండి, ఫ్యామిలీ అందరూ వెళ్ళే సినిమా ఇది. చంటి బాబులను తీసుకొని వెళ్ళచ్చు, వృద్ధుల వరకు మొత్తం అందరూ హ్యాపీగా వెళ్ళి సరదాగా నవ్వుకొని, కడుపుపో నవ్వుకొని. నా చీక్స్గా నిజంగా నొప్పి వచ్చిందని ఈ సినిమా చేసి చెప్పట్లేదు, నేను విపరీతంగా నవ్వాను ఈ సినిమా చూసి. సో డెఫినెట్గా మీ అందరు నవ్వుతారు, నాది ప్రామిస్. సో ప్లీజ్ థియేటర్లో మా సినిమా అక్కడ ఇక్కడ అబ్బాయి ఉంది, దయచేసి అందరూ కలిసి వెళ్ళి సినిమా చూడండి. అండ్ ఈ సినిమాకి రథాన్ గారు రథసారథి ఈ సినిమాకి ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు ఆయన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మా పీకే ఎడిటర్ గారు, ఆయనకి థ్యాంక్ యూ సో మచ్. మా బాలరెడ్డి అన్న, లవ్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ శశి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అలాట్. సుభాష్ గారు అండ్ మా పిఆర్ వంశీశేఖర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఒక్కసారి ఈ సినిమా గురించి మేము చేసిన ప్రయత్నంకి థియేటర్కి వెళ్ళండి, 10 మందికి చెప్పండి, డెఫినెట్గా నవ్వుకుంటారు. ఇందాక చెప్పాను కదా, నా మీదట్టు మీరు నవ్వకపోతే. ప్లీజ్ డూ వాచ్ అవర్ అక్కడ అబ్బాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీను గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు రాజా దీపిక పెళ్ళి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ చాలా రోజుల తర్వాత పూర్తిగా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒక హీరోయిన్ని లంగావనిలో చూసామంటే అది ఈ సినిమాలోనే. చాలా అందంగా కనిపించారు. సో హ్యాపీ ఫర్ యూ. అండ్ మీ జర్నీ అంతా దగ్గర నుంచి చూసాం. వీఆర్ రియలీ హ్యాపీ ఫర్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం, మీడియా వాళ్ళందరికీ నమస్కారం. ఫస్ట్లీ చాలా హ్యాపీగా ఉంది మా సినిమాకి అంత పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నందుకు. నిన్న థియేటర్కి వెళ్ళి ఆడియన్స్తో చూడడం జరిగింది. అండ్ నిజంగా ఆ ఫీలింగ్ ఎంత బాగుందంటే, ప్రతి ఒక్క ఎఫర్ట్ మేము పెట్టిన దానికి, వాళ్ళు రియాక్ట్ అవుతున్న దానికి నిజంగా మా హార్ట్స్ చాలా హ్యాపీనెస్తో ఫిల్ అయిపోయినాయి నిన్నంతా. ఫస్ట్లో చాలా టెన్షన్ ఉండే, ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటి అని. బట్ వన్స్ థియేటర్కి వెళ్ళి ఆడియన్స్తో కూర్చుని వాళ్ళ రియాక్షన్స్ అన్నీ చూసిన తర్వాత వీ ఫెల్ట్ వెరీ లైట్ అండ్ హ్యాపీ. ఐ విష్ ఇలాగే అందరూ థియేటర్కి వెళ్ళి మేము చేసిన ఆ ఎఫర్ట్స్ని అందరూ ఎక్స్పీరియన్స్ చేసి చక్కగా నవ్వుకుంటారని కోరుకుంటున్నాను. అండ్ నాకు వచ్చే ఫీడ్బ్యాక్కి నేను ఎవరికన్నా థ్యాంక్ యూ చెప్పాలంటే దట్ ఈస్ నితిన్, భరత్ అండ్ ప్రదీప్ హియర్. They pushed me to, give my best actually. కొన్నిసార్లు when you don't believe yourself, the people who you are with, వాళ్ళు మనకి ఇచ్చే పుష్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ అలాంటి పీపుల్ అందరి లైఫ్లో ఉండాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ మీ త్రూ అవుట్ దిస్ జర్నీ. సో అందరూ మా ఫిల్మ్ వెళ్ళి చూసి హ్యాపీగా నవ్వుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ దీపిక గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఫస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నటువంటి మన డైరెక్టర్, మా డైరెక్టర్ నితిన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇద్దరు మాట్లాడితే నాన్సింగ్ ఉంటుంది. గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం. సో ఫిల్మ్ గురించి మాట్లాడే ముందు ఒక చిన్న బ్యాక్ స్టోరీ అన్న.
సో వి స్టార్టెడ్ ఆఫ్ విత్ స్మాల్ స్టోరీ, ఒక చిన్న లైన్ అనుకొని స్టార్ట్ చేసాము. ఇట్స్ బీన్ ఎ ఫెంటాస్టిక్ జర్నీ. నేను ఫస్ట్ థియేటర్లో కూర్చొని ఆడియన్స్తో సినిమా చూస్తుంటే ఈ సినిమా కన్నా నా బ్యాక్గ్రౌండ్లో ఇంకో సినిమా నడుస్తుంది. అసలు ఎలా స్టార్ట్ చేసాము, ఎలా ఎండ్ అయిపోయింది, ఎలా ఇక్కడ దాకా వచ్చాము అనేది. సో ఒక సినిమా అనుకునే ముందు అంటే దానికోసం మేము పెట్టిన ఎఫర్ట్స్ ఇవన్నీ మీరు ఆన్ స్క్రీన్ చూస్తారు, ఆన్ స్క్రీన్ మీరు అందరూ చూసి ఎంజాయ్ చేస్తారు. బట్ బ్యాక్ స్టోరీ ఏంటంటే ఒక 2.5 years ప్రతి ఒక్కరూ వాళ్ళ పీక్ కెరియర్లో ఉన్నారు. బీట్ ప్రదీప్ గారు, బీట్ మేమిద్దరం, నితిన్ భరత్ గారు కానీ, నితిన్ భరత్ అంటే మేమిద్దరం కానీ, అంటే మేము షోస్ చేస్తూ ఎవ్రీ గురువారం ప్రతి వారం ఒక్కొక్క ఎపిసోడ్ వెళ్తుంది మా దగ్గర నుండి. వీ హ్యాడ్ మనీ, వీ హ్యాడ్ నేమ్, వీ హ్యాడ్ ఎవ్రీథింగ్. అందరూ అన్నీ వదులుకొని ఆ కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి ఇంకొకటి ఏదో చేద్దామని చేసిన ఫస్ట్ ప్రయత్నం ఇది. అండ్ దీనికి మీరు ఇంతగానం రెస్పాండ్ అయ్యి ఇంత హ్యాపీనెస్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇన్ రిటర్న్ మేము మీకు అంతకన్నా డబుల్ ట్రిపుల్ లాఫ్టర్ ఇస్తాము. మీరు ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి. అండ్ మాకు వచ్చిన రెస్పాన్స్ అయితే ఫస్ట్ ఇట్ ఈస్ ఫినామినల్. ప్రతి ఒక్కరూ చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు నవ్వుకుంటున్నామన్నారు. లాస్ట్ 10 minutes ఇస్ ది ఎమోషన్. మేము కథ ఎండ్ చేయాలి కాబట్టి లాస్ట్ 10 minutes ఎండ్ చేసాం. బట్ 2 hours 20 minutes ఇట్ ఈస్ హిలేరియస్ లాఫ్టర్ రైడ్. అందుకే పేరు కూడా అలాగే పెట్టారు, బ్లాక్ బస్టర్ లాఫ్టర్స్ అని. సో ప్లీజ్ డూ కమ్ టు ద థియేటర్స్, యూ విల్ ఎంజాయ్ లైక్ ఎనీథింగ్. డెఫినెట్లీ చెప్తున్నాను. స్టార్ట్ టు ఎండ్ అయితే మీరు అయితే నవ్వకుండా అయితే ఎవరు బయటికి రారండి ఖచ్చితంగా. సో దట్ మచ్ అమౌంట్ ఆఫ్ లాఫ్టర్ మేమందరం కలిసి మీకు ఇచ్చాము. అండ్ థ్యాంక్ యూ ప్రదీప్ అన్న ఫర్ దిస్ ఆపర్చునిటీ. 100% చెప్పాలి అంటే ఆల్రెడీ ఒక మూవీ చేసిన తర్వాత ఒక కొత్త 2 డైరెక్టర్స్ వచ్చారు, వీళ్ళు టెలివిజన్లో ఉన్నారు, 10 years నుండి పనిచేస్తున్నారు, కలిసి చేస్తున్నారు అన్న తర్వాత కూడా మాకు అది ఫస్ట్ స్టెప్. కానీ మా ఫస్ట్ స్టెప్ని ఆయన అంతగానం బిలీవ్ చేసి మమ్మల్ని మా భుజాలు ట్యాప్ చేసుకుంటూ మేమందరం కలిసి ఇంత దూరం వచ్చామంటే 100% మీ సపోర్ట్ డెఫినెట్లీ ఉందన్న. అండ్ దీపిక గారికి వచ్చే ముందు సినిమా రాబా దా. సో గెటప్ శ్రీను గారు, మేము సరదాగా బావని పిలుచుకుంటూ ఈ మూవీలో అండి మేము ఫస్ట్ మూవీ డైరెక్ట్ చేస్తాననే ఫీలింగ్ మాకు లేకుండా చేసిన వ్యక్తి మనోడే. ఎందుకంటే ఏం షార్ట్ పెట్టిన అబ్బా అదిరిపోయింది బాగుంటాడు, అదే అరే ఈ షార్ట్లో నువ్వు లేవురా నీకు సంబంధం లేదంటే లేదు బా అదిరిపోయింది వెళ్ళిపోతున్నాడు ఇక్కడ నుండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అండ్ ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ ఇంచ్ సెట్లో జరిగి పెట్టిన ప్రతి షాట్ని అరే మీరు పెట్టిన షాట్ మీకు అర్థం కావట్లేదు కానీ రేపు థియేటర్లో అదిరిపోద్దురు అని చెప్పిన ఫస్ట్ ఆడియన్ మమ్మల్ని ఫస్ట్ ఎంకరేజ్ చేసిన వ్యక్తి. ఎవ్రీ డే వెళ్ళేటప్పుడు అరే ఇది బాగుంది ఇది బాగుంది ఇది బాగుంది అంతా బాగుంది మీరు ఏం కంగారు పడకండి అని చెప్పేస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేసిన వ్యక్తి గెటప్ శ్రీను గారు. అండ్ త్రూ అవుట్ ద ఫిలిం మేము అతనికి క్యారెక్టర్ రాసామనుకుంటున్నారు కానీ ఇట్ ఈజ్ ఆల్వేస్ మ్యూచువల్ అండి. మా జర్నీ విత్ ద టీమ్ ఈజ్ ఆల్వేస్ మ్యూచువల్. రదన్ గారు ఇచ్చిన మ్యూజిక్ కానీ అండ్ బాలరెడ్డి గారు ఇచ్చిన విజువల్స్ కానీ ఇట్స్ ఆల్వేస్ మ్యూచువల్. వాళ్ళు అంటే మేము సినిమా బాగా చేసాం ఇవన్నీ కన్నా అందరం కలిసి ఒక మంచి సినిమా చేసామండి, బిలీవ్ ఇట్. అండ్ డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి అ హిలేరియస్ లాఫ్టర్ రైడ్. అందరూ థియేటర్స్కి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు భారత్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. గుడ్ మార్నింగ్ అండి. మీకు మా గురించి తెలుసు కదా, మా సినిమా వాటర్ తాగితే ఎలా చూశారు చెప్తారేమో చూస్తున్నా. అలా నవ్వుతూనే ఉన్నాము. నిజంగా చాలా 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 హ్యాపీ అనిపించింది. అండ్ టీవీలో మీరు ఏ షోస్ చేసినా దానికి టీఆర్పీలో మిమ్మల్ని తలదన్నే వాళ్ళు లేరు. అండ్ ఇవాళ సినిమాల్లోకి వచ్చినా మేము డైరెక్షన్ చేసినా మమ్మల్ని తలదన్నే వాళ్ళు లేరు అని నిరూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది మా విజయం మీకంటే ఎక్కువ. థ్యాంక్ యూ అండి. అందరికీ హాయ్ అండి. హాయ్. యాక్చువల్గా ఫస్ట్ టైం నేను అందరు ఆడియన్స్తో కలిసి సినిమా చూసామండి. వాళ్ళు నవ్వుతుంటే ఇది కదా మేము చేసింది. నిజంగా మా కిక్ నిన్న వచ్చిందండి ఆడియన్స్ చూసి. చాలా కాలం తర్వాత 1.5 year మేము కష్టపడ్డామండి. ఆ 1.5 yearకి రిజల్ట్ నిన్న చూసుకున్నాం. Day 1 నుంచి మేము ఒకటే చెప్తున్నాం, క్లీన్ కామెడీతో ఫ్యామిలీస్ అందరినీ నవ్విస్తామని మేము అది చేసామండి. థ్యాంక్ యూ. ఆయన కొంచెం ఎమోషనల్ అయిపోయారు పాపం.
థ్యాంక్ యూ సో మచ్. వి విష్ ఓన్లీ ద బెస్ట్ ఫర్ యూ నితిన్ భరత్ గారి కోసం. థ్యాంక్ యూ సో మచ్ ఇంత అద్భుతమైన సినిమా ఇచ్చినందుకు. ఎస్, అండ్ ఇప్పుడు ఆర్ ముద్దు కృష్ణ, ప్రదీప్ మాచిరాజు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అండ్ ముందుగా మీకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. మీతో పాటు మీ ఫ్రెండ్స్ ఎవరైతే గ్యాంగ్ ఉన్నారో, మీతో పాటు త్రూ అవుట్గా జర్నీ చేశారో ఆల్మోస్ట్ 10 years నుంచి, వాళ్ళందరికీ సేమ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇచ్చినందుకు, అండ్ నేను హీరో, నేనే ఎలివేట్ అవ్వాలి అన్నది కాకుండా ప్రతి ఫ్రేమ్లో అందరినీ కనబడేలా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ మీ పెద్ద మనసు అర్థమైంది మాకు. సో ముందుగా అందరికీ నమస్కారం. చాలా హ్యాపీయెస్ట్ డే మాకు ఇవాళ. ఐ థింక్ April 11th మా లైఫ్స్లో అస్సలు మర్చిపోలేని రోజు అది. మా చిత్రం అక్కడమ్మ ఇక్కడబ్బాయి ప్రేక్షకులు చూడడం మొదలుపెట్టిన రోజు. అండ్ చూడడమే కాదు, మేము నిలబెట్టుకున్న ప్రామిస్ అదే రోజు. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు మీ ఫేస్ మీద స్మైల్ ఉంటుంది, ఇది మా ప్రామిస్ అని చెప్పాం. అండ్ మా ప్రామిస్ మేము నిలబెట్టుకున్నాం. మీరు థియేటర్కి వచ్చి ఈ సినిమా చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తానని ప్రామిస్ చేశారు. మీరు నిలబెట్టుకుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్లీ మేము మా శశి గారికి థ్యాంక్స్ చెప్పాలి. మాకు బిగ్గెస్ట్ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్. మాదో యంగ్ టీమ్, అందరూ కొత్త వాళ్ళము, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాము. చాలా ఓపిక్గా ఈ ప్రాసెస్ ఎలా సార్, ఇది ఇలా వెళ్తే బాగుంటుందేమో, ఇంతమంది చూడాలి ఇలా అన్నప్పుడు మాకు దాన్ని లాజికల్లీ ఎక్స్ప్లెయిన్ చేసి అంత ఓపిక్గా ఎవ్రీ డే మాతో కాంటాక్ట్లో ఉండి రన్ ఎలా ఉంది, ఎక్కడెక్కడ ఎలా జరుగుతుంది అన్నీ అప్డేట్ చేస్తూ, మేము ఎప్పుడైనా అంటే అది ఎట్లా ఉందంటే మ్యూచువల్ ఎనర్జీస్ ఉన్నాయి మాకు. సార్ ఫోన్ చేసి 5 నిమిషాలు మాట్లాడేస్తే టీం అందరూ ఓకే ఎస్ మనం వెళ్తున్నాం ముందుకి అని. సార్కి ఏ డౌట్ వచ్చినా మా టీం అందరం కలిసి సార్కి కూడా ఎనర్జీ ఇచ్చాం. సో థ్యాంక్ యూ సో మచ్ శశి గారు, థ్యాంక్స్ అలాట్. ఈ కాంబినేషన్లో ఇంత మంచి సినిమా, మా ప్రొడక్షన్లో ఫస్ట్ సినిమాని మీ బ్యానర్ సహాయంతో డిస్ట్రిబ్యూట్ అవ్వడం, ఐ థింక్ దిస్ ద మోస్ట్ మెమరబుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో మా ఈ సినిమా అక్కడమ్మ ఇక్కడబ్బాయి ప్రీమియర్స్ జరిగిన రోజు నుంచి నిన్న జరిగిన 4 shows, ఆల్మోస్ట్ అన్ని షోస్ ఆడియన్స్ రియాక్షన్స్ చూడడానికి ట్రై చేసాం మేము. అండ్ వాళ్ళందరూ నవ్వుతుంటే మేము ఆ థియేటర్లో లేమని దాంకుని మరీ చూసాం మేము వాళ్ళ ఒరిజినల్ రియాక్షన్స్ కోసం. వాళ్ళు అంతలా నవ్వుతుంటే, అది కూడా అమ్మమ్మలు, బామ్మలు, అత్తలు, పిన్నిలు, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా కుర్చీలోంచి ఎగిరెగిరి నవ్వుతుంటే మా అందరికీ కడుపు నిండిపోయింది. అండ్ చాలా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఇంత క్లీన్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మేము చూసి చాలా రోజులైంది. అండ్ థియేటర్స్ నుంచి బయటకు వస్తున్న ప్రతి వాళ్ళ ఫేస్లో స్మైల్ ఉంది. సో అంత మంచి సినిమా ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి ద బిగ్గెస్ట్ పిల్లర్స్ మా నితిన్ భరత్. అలాంటి కథని సెలెక్ట్ చేసుకోవడం, కథని నమ్మడం, ఇలాంటి యాక్టర్స్ని సెలెక్ట్ చేసుకుని ఈ సమ్మర్ స్పెషల్గా ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చారు. ఇట్స్ అ లాంగ్ జర్నీ. మళ్ళీ ఇలాంటి స్టేజో మైకో ఎప్పుడు దొరుకుతుందో నాకు తెలియదు. సో నెక్స్ట్ సక్సెస్ పార్టీలో మళ్ళీ మాట్లాడుకుందాం మనం. బట్ దిస్ జర్నీ, ఈ జర్నీ చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి, నాకు కూడా. వాళ్ళ సెన్సిబిలిటీస్ అన్నీ ఈ సినిమాలో మీకు అర్థమవుతాయి. వాళ్ళు ఆలోచించే విధానం ఉంటుంది. అండ్ స్పెషల్లీ హీరోయిన్ని ప్రజెంట్ చేసిన విధానం కానీ, మా ఇద్దరి మధ్యలో ఉన్న కెమిస్ట్రీని బిల్డ్ చేసిన విధానం కానీ, ఐ థింక్ చాలా చాలా బాగా మాట్లాడుకుంటున్నారు అందరూ దాని గురించి. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అంటే దాని ఇంపాక్టే ఈ సినిమా సక్సెస్ది మాట్లాడడానికి మా యాంకర్ గారు కూడా చక్కగా లంగావని మళ్ళీ పూలతో వచ్చారంటే ఆ ఇంపాక్ట్ ఎంత బాగుందో అర్థమవుతోంది. వెరీ ప్రెటీ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇద్దరు నితిన్ భరత్ ఇది డిజైన్ చేసినప్పుడు ఈ సమ్మర్ హాలిడేస్కి వస్తున్నాం అన్నప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్, ఎగ్జామ్స్ అయిపోయాయి పిల్లలకి, అండ్ లాంగ్ వీకెండ్స్ ఉన్నాయి, అండ్ ఒక సమ్మర్ హాలిడే మూడ్లో ఉన్నప్పుడు హెవీ కాంపిటీషన్ ఉన్నా కూడా ఇలాంటి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం మా అందరికీ చాలా ఎనర్జీని ఇచ్చింది. అండ్ మమ్మల్ని నమ్మి థియేటర్కి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నందుకు ప్రేక్షకులందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యూఆర్ వెరీ హ్యాపీ. మా ఫేస్ మీద ఈ స్మైల్ తీసుకొచ్చింది మీరు. అంటే ఏది దాచుకోవద్దు, లావ్ అయిపోతారంటారు కదా, మేము మీకు స్మైల్ ఇచ్చాము, మీరు తిరిగి మాకు స్మైల్ ఇస్తున్నారు. సో థ్యాంక్ యూ ఆడియన్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా జస్ట్ 1 day డౌన్, అంటే ఒకరోజే అయ్యింది ఇప్పటికీ. మాకు చాలా ఫ్రెష్గా 2 ఏళ్ల కష్టం కూడా ఎగిరిపోయింది 1 dayలో. అండ్ ఐ హ్యావ్ టు స్పెషల్లీ థ్యాంక్ సత్య అండ్ సీను. నాకు తెలిసి సినిమాని ఒక లేయర్ మొత్తం అంటే వాళ్ళ భుజాల మీద వేసుకుని ఆడియన్స్ థియేటర్స్లో అంతలా నవ్వుతున్నారంటే దానికి ముఖ్య కారణం మా సత్య అండ్ మా సీను. వాళ్ళు చూపించిన ఇంట్రెస్ట్ ఈ సినిమా మీద, వాళ్ళు పెట్టిన ఎనర్జీస్, టైం, ఎవ్రీథింగ్ ప్రతి ఫ్రేమ్ ఈరోజు పండింది. సో డార్లింగ్
థ్యాంక్ యూ సో మచ్. నాకు మోస్ట్ ఫేవరెట్ పర్సన్ మా సీను. చాలా లాంగ్ జర్నీ చేసాం. అండ్ ఈ సినిమాలో నేను ఎన్నిసార్లు చూసినా ఆ షాట్ నేను నవ్వుకునేది. అది డబ్బింగ్లో చూసినా, ఎడిటింగ్లో చూసినా, ఎక్కడ చూసినా నవ్వుకుని. అండ్ థియేటర్లో అంతమంది దానికి నవ్వుతున్నారంటే నాకు ఒక తెలియని సిగ్గుతో కూడుకున్న ఎక్స్ప్రెషన్ ఒకటి ఇస్తాడు మా సీను. ఎప్పుడంటే రాజాకి ప్రపోజ్ చేయడానికి రిబ్బన్ ఇస్తాడు ఫస్ట్. అది ఆవిడ పేపర్ అంతా చూసి పేపర్ చదువుతుంది, రిబ్బన్ పోద్ది. దాని నెక్స్ట్ కొంచెం గ్యాప్ తీసుకుని రోజా పువ్వు తీస్తాడు. ఆ గ్యాప్లో ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. అంటే అది సిగ్గుతో కూడుకున్న భయం వల్ల వచ్చిన ప్రేమ అది. సీను నా కోసం ఒక్కసారి రాజా ఒకసారి రాజా వస్తే ఎక్స్ప్రెషన్ వస్తుంది. సర్లే నేను అడిగారు మేస్త్రి పక్కలే ఇక అది రోజు ఇస్తా చూడండి. ఏంటి పాని ఏంటి పాని ఆ? ఛీ, ఛీ. మొత్తం పానీ బిలాల్ జలాల్. సో ఐ థింక్ ఇదంతా ఓన్గా క్యారెక్టర్ని ఎంత బిలీవ్ చేస్తే యాక్టర్స్లోంచి ఇంత ట్రూ పర్ఫార్మెన్స్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ అస్ సిను. మమ్మల్ని నమ్మినందుకు, అంతలాగా హార్డ్ వర్క్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సత్య ఐ థింక్ మాకు స్క్రీన్ ముందు అల్లరి ఎంత చేస్తాడో స్క్రీన్ వెనకాల అంత అల్లరి చేస్తాడు, అంతకంటే ఎక్కువ అల్లరి చేస్తాడు. అతని కెమెరా వెనకాల ఉన్న ఆయన పెర్ఫార్మెన్స్తో 3 సినిమాలు చేయొచ్చు. మేము స్క్రీన్ మీద ఒక సినిమాకే వాడాం మా సత్యాని. మీరు చూసింది ఆయన అల్లరిలో 10% మాత్రమే. ఐ థింక్ చాలా రోజుల తర్వాత సత్య కూడా హీ వాజ్ వెరీ హ్యాపీ. అన్నాడు దట్ ఇంత మంచి రెస్పాన్స్ రావడం, అందరూ ఇంతలా మెచ్చుకోవడం, హీఈస్ వెరీ హ్యాపీ. సో తన తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేయమన్నాడు. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఇలాంటి మంచి యాక్టర్స్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు. మీరు ఎంకరేజ్ చేయడం వల్ల మాకు దొరికారు, మా సినిమాలోకి వచ్చారు వాళ్ళు. సో సత్య ఈ సినిమాలో చేస్తున్న ప్రతి సీన్ కానీ, మేము 90s రీక్రియేట్ చేసినప్పుడు కానీ, మా చైల్డ్హుడ్ మెమరీస్తో సరదా డ్యాన్సులు చేసిన, నేను బైర్లంకలో నేను పడ్డ కష్టాలన్నిటికీ ప్రత్యక్ష సాక్షిగా సత్య ఉన్నాడు. ఏమీ హెల్ప్ చేయడు, నా పక్కనే ఉంటాడు, కానీ నన్నే ఇరికిస్తూ ఉంటాడు. డైలాగులు మాత్రం ఏమైనా తేడా వస్తే నన్ను నరికేండి సార్ అంటూ ఉంటాడు. సో ఐ థింక్ సత్యతో త్రూ అవుట్ నా పార్ట్నర్ కింద వర్క్ చేయడం ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ లక్కీ. సో డార్లింగ్ థ్యాంక్ యూ సో మచ్ సత్య. అండ్ ఈరోజు ఈ స్టేజ్ మించి ఇప్పుడు ధైర్యంగా మేము చెప్పేయచ్చు, ఇన్ని రోజులు మేము కొంచెం దాచి దాన్ని ఎట్లా అనుకున్నాం. ది లెజెండ్, ద కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ బ్రహ్మానందం గారు. ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే సార్కి. మేము అడగగానే చాలా పెద్ద మనసుతో ఆయన ఒప్పుకోవడం, అంటే నేను రెగ్యులర్ చేయట్లేదు మా, వెరీ సెలెక్టివ్ ఉంటున్నాను, తెలిసిన వాళ్ళు అలా వెరీ సెలెక్టివ్ ఉంటే కానీ చేయట్లే అన్న వ్యక్తి ఆ రోజు చెప్పిన 10 నిమిషాలకు ఆయనకు ఒప్పుకోవడం, అంత చిన్న పాత్రకు ఒప్పుకోవడం మమ్మల్ని అందరినీ దీవించినట్టు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అలాట్. మీ ఎంట్రీతో థియేటర్ ఏమైందో మేము కళ్ళారా చూసాం. ఆ క్లైమాక్స్ మొత్తాన్ని సెట్ చేసేశారు. ఒక పెళ్లి సీన్లో మేనమావగా బ్రహ్మానందం గారు ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందో ఐ థింక్ ఆ ఒక్క సెంటెన్స్ చాలు ఎక్స్పెక్ట్ చేయడానికి జనాలకి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ కాంట్రిబ్యూషన్ నిజంగానే మా సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళింది. థియేటర్స్లోంచి బయటికి రావడానికి అందరూ అంటూ ఉంటారు క్లైమాక్స్లో వచ్చిన ఎనర్జీ ఉంటే ఆ స్మైల్తో బయటకు వస్తారని. ఆ ఎనర్జీని ఇచ్చినందుకు ఆడియన్స్కి, అంటే ఒక అద్భుతమైన లెటర్ రాశాక ఒక మంచి సంతకం కావాలి. సో మా అంత అద్భుతమైన సినిమాకి ఆ సంతకం మా బ్రహ్మానందం గారు పెట్టారు. సో థ్యాంక్ యూ సార్. ఒక ఎంటర్టైన్మెంట్ సినిమాకి అలాంటి ఓ సంతకం, ఎస్ ఇట్ ఈస్ ఎంటర్టైన్మెంట్ అని ఇచ్చినందుకు థ్యాంక్ యూ బ్రహ్మానందం గారు. అండ్ వెన్నెల కిషోర్ గారు అండ్ బ్రహ్మాజీ గారు మేము అడగగానే ఒప్పుకుని, అంటే ఈ సైజ్ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఎంత ఉంటుంది ఏంటి అనేది వాళ్ళకు ఒక లైన్ చెప్పగానే అర్థం చేసుకున్నారు. అండ్ బ్రహ్మాజీ గారు పాన్ ఇండియా ప్రభాకర్గా నాకు తెలిసి తర్వాత కూడా బయట బాగా డిమాండ్స్ వచ్చాయి ఆ ప్రొఫెషన్కి. సో మా పాన్ ఇండియా ప్రభాకర్ గారు చాలా బాగా కష్టపడి ఎంత ప్రయత్నించినా, ఈయనతో ప్రయత్నించినా అవ్వలేదు. మా పీకేకి ఇంపోసిస్ నేర్పించినా కూడా అది వర్కౌట్ అవ్వలేదు. సో ఆయనకు కూడా చాలా థ్యాంక్స్. అండ్ వెన్నెల కిషోర్ గారు మా బావగారు బాగున్నారు. మా బావగారు ఇట్టే కలిసిపోతారు అందరితో. సో ఇలా ప్రతి ఒక్కళ్ళకి పేరున థ్యాంక్ యూ సో మచ్. ఝాన్సీ గారు కానీ,
రోహిణి గారు కానీ, మురళీధర్ గౌడ్ గారు కానీ, ఐ థింక్ వాళ్ళ వాళ్ళ పాత్రలో చాలా న్యాచురల్గా, మురళీధర్ గౌడ్ గారు క్లైమాక్స్లో చాలా న్యాచురల్గా కొట్టారు. సో అది కూడా చాలా న్యాచురల్గా వచ్చింది. సో ఐ థింక్ ఎవ్రీథింగ్ ఈ సినిమాలో ఇంత బాగా వర్కౌట్ అవ్వడం, ఆడియన్స్ రియాక్ట్ అవ్వడం, మాకు అంతకంటే ఇంకా ఆనందమే ఉంది. అండ్ ఆ రదాన్ మా డార్లింగ్, ఆయన పాటలకి ఎప్పుడు నేను ఫ్యాను. సో నేను నితిన్ భరత్ వీఆర్ లైక్ మోర్ ఆఫ్ మ్యూజిక్ లవర్స్. మ్యూజిక్ మీద చాలా చాలా ఇంట్రెస్ట్, ఇష్టం. సో రదాన్ గారిని అప్రోచ్ అవుతున్నప్పుడు మాకు చాలా భయం వేసింది. అంటే మాక తమిళ అక్షరం ముక్క రాదు, ఆయన తెలుగు వచ్చో రాదో తెలియదు. మేము ఇప్పుడు కమ్యూనికేట్ చేయాలి అంటే చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటాము, వీ హ్యావ్ ఎ ఫ్రెండ్లీ అప్రోచ్. సో ఈ సినిమా కాన్సెప్ట్ అనుకోక ముందు జస్ట్ వీ బికేమ్ ఫ్రెండ్స్. యా, సో ఒకసారి కలిసాము 2 సార్లు. సరే ఇలా బ్యూటిఫుల్ లైన్ ఉంది, కలుస్తామని చెన్నై వెళ్ళి ఆయన కథ చెప్పినప్పుడు ఆయన కథ అంతా విని, సార్ నా బయోపిక్కి కొంచెం దగ్గరగా ఉంది ఇదేదో అని రదాన్ గారు కనెక్ట్ అయ్యారు. ఎస్, ఆయన కూడా అప్పుడే రీసెంట్గా మ్యారేజ్ అయింది. ఆవిడేమో అక్కడ అమ్మాయి, తెలుగు అమ్మాయి, నెల్లూరు సార్, నెల్లూరు అమ్మాయి. ఈయనేమో ఇక్కడ అబ్బాయి, చెన్నై, అనంతపూర్. సో అనంతపురా అమ్మా మాట్లాడు, ఒకసారి మాట్లాడు. కలిశారు. ఓ వైఫ్ ది అనంతపుర, రాయలసీమ బిడ్డ. నేను కూడా అనంతపురే. నైస్. పెళ్ళైందా? ఆధార్ కార్డు అడుగుతున్నారు. సో రదాన్ గారు ఈ స్టోరీ చెప్పగానే నాది ఇదే టైప్ సార్, చాలా ప్రాబ్లమ్స్ అయ్యాయి, వాళ్ళు ఊరు వెళ్ళాల్సి వచ్చింది. వాళ్ళు అటు నుంచి పెళ్ళికి 200 మంది మీరు వెళ్ళడం జరిగింది. సో కంప్లీట్ తమిళియన్స్ 200 మంది తెలుగు పెళ్ళికి వెళ్ళారు. అది అలా ఉంది మా రదాన్ సార్ కదా. సో బాగా కనెక్ట్ అయినట్టున్నారు ఆయన. ఓడియమ్మ బడవ ఫ్రస్ట్రేషన్ ఆయన. థ్యాంక్ యూ ఫర్ ద లవ్లీ సాంగ్ సార్, అండ్ లవ్లీ ఆల్బమ్ని క్రియేట్ చేశారు. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఈ సినిమా టోన్నే మార్చారు మీ మ్యూజిక్తో. చాలా పోయిటిక్గా, చాలా చాలా బాగా చూపించారు మమ్మల్ని అందరినీ. ఒక సీన్ ఎలివేట్ చేయడానికి ఏ ఇన్స్ట్రుమెంట్ వాడితే కనెక్ట్ అవుతారు, ఏ ఇన్స్ట్రుమెంట్ వాడితే ఆడియన్స్లో ఒక చిన్నపాటి స్పార్క్ క్రియేట్ అవుతుంది అనేది మాకు ఆ నాలెడ్జ్ అసలు ఆయన చెప్తే అర్థం కాలేదు. సరే ఈ టైంలో బ్యాక్గ్రౌండ్లో ఒక చిన్న ఫ్లూట్ వెళ్తే ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది అంటే మేము అది ప్లే చేసి చూపించిన తర్వాత మాకు రియలైజ్ అయ్యాము సార్. మేము ఉయ్యాల మీద 2 చెట్ల మీద పైన హ్యాంగ్ అవుతున్నప్పుడు ఐ థింక్ మా ఉద్దేశంలో యువర్ బెస్ట్ వర్క్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ టైం ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో సార్ వచ్చినప్పుడు అంత ఇన్స్పైర్ అయ్యి ఫస్ట్ టైం నా వాయిస్ వస్తుంది అట్లా. అది ఫస్ట్ టైం. ఎప్పుడు ఆయన ఎప్పుడు పాడరు, నా కోసం మేము ఫోర్స్ చేస్తే ఓ బ్యూటిఫుల్ వర్షం సీన్, గొడుగు పట్టుకున్న సీన్లో లేలే అని, హే లేలే అని ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్. అక్కడి నుంచి సినిమా ఎంత రొమాంటిక్గా, ఎంత బ్యూటిఫుల్గా వెళ్ళింది. సో రదాన్ సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా బాలరెడ్డి అన్న డిఓపి ఈ సినిమాకి ఐ థింక్ మా క్రూలో, మా గ్యాంగ్లో మోస్ట్ సీనియర్ అనమాట. సో ఆయన గైడ్ చేస్తారు అని మేము చాలా చాలా ఎక్స్పెక్టేషన్తో మొదలెట్టినప్పుడు ఫస్ట్ డే చెప్పారు, నేను గైడ్ చేస్తే నేను సినిమా తీసినట్టు ఉంటుంది, మీకు ఎలా కావాలి, మీరు ఏ విజన్తో ఉన్నారు, మీ వ్యూ ఏంటి, కొత్త డైరెక్టర్లు అని ఆయన పిన్ టు పిన్ అన్నీ తెలుసుకుని మా ఆర్ట్ డైరెక్టర్ ఆశిష్ తేజ ఫ్రమ్ ద స్క్రిప్ట్ స్టేజ్ మాతో పాటు ట్రావెల్ అయ్యి, మా కాస్ట్యూమ్ డిజైనర్ మాతో ట్రావెల్ అయ్యి స్క్రిప్ట్ స్టేజ్లో వీళ్ళందరూ కూర్చోవడం అనేది మా విజయానికి మొదటి మెట్టు. మేము అనుకున్న డ్రీమ్, మేము అనుకున్న విజన్ని స్క్రీన్ మీద ఈరోజు మీరు అందరూ చాలా చాలా బ్యూటిఫుల్ పిక్చరైజేషన్ ఉంది, సినిమా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అంటే దానికి కారణం వీళ్ళందరూ బ్యాక్ ఎండ్లో దాన్ని అలా ప్లాన్ చేసి ప్రజెంట్ చేసినందుకు మా బాలరెడ్డి గారికి, ఆశిష్ తేజ గారికి. అండ్ ఈ సినిమాలో యాక్ట్ చేసి మరీ ఎడిటింగ్ చేసి సీన్ కట్ చెప్పగానే ఆయన సీన్ కటింగ్లు చేసుకుంటూ మా పీకే అద్భుతమైన ఎడిటింగ్ అందించారు. థ్యాంక్ యూ పీకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంపోసిస్ సో క్రియేట్ చేశాడు. అండ్ అందరిని చెప్పనా ఏమండి, దీపిక గారు అందరి గురించి మాట్లాడినట్టుగా పర్లేదు కదా. ఎస్, మా రాజా మా అందరికీ ద మోస్ట్ ఫేవరెట్ పర్సన్, ఫెంటాస్టిక్ పర్ఫామ్ చేశారు. అండ్ నేను రిలీజ్కి ముందు చెప్పాను ఈ సినిమాలో ద సర్ప్రైజెస్ దీపిక గారు అని. రాజా క్యారెక్టర్లో ఆ అటైర్లో ఆ యాటిట్యూడ్ కానీ, ఆ ఇన్నోసెన్స్ కానీ చాలా చాలా బ్యూటిఫుల్గా పోర్ట్రే చేసి చాలా అంటే ఆ ఫ్రెండ్లీ సపోర్ట్ లేకపోతే ఇంత పెద్ద సినిమా ఇంత ఈజీగా అయ్యేది కాదు. అండ్ ఓన్లీ ఫీమేల్ స్టార్ మా గ్యాంగ్ మొత్తంలోకి. సో బట్ అలా ఎప్పుడు బిహేవ్ చేయకుండా ఓ మొగరాడిలాగే మా అందరితో తిరుగుతూ మమ్మల్ని సపోర్ట్, లివింగ్ ఇన్ ద క్యారెక్టర్ రాజాలో మమ్మల్ని ఇంత బాగా సపోర్ట్ అందించినందుకు థ్యాంక్ యూ రాజా. ఎస్, రౌడీ అండి బాబు మీరు.
అండ్ అంటే బిహైండ్ ద కెమెరా మాకు చాలా స్ట్రెంగ్త్ అందించిన చాలామంది ఉన్నారు. ఐ థింక్ దిస్ ద స్టేజ్. ఇంత మంచి సక్సెస్ కొట్టిన తర్వాత నేను ఇక్కడ చెప్పాలి, మా శేఖర్ మాస్టర్ అడగగానే ఒక పాట కాదు 2 పాటలు, అంత బిజీ స్కెడ్యూల్లో కూడా వచ్చి టైం కేటాయించి ఓ పెద్ద సినిమా పాటలాగా ప్రతి పాటని పిక్చరైజ్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్ డార్లింగ్, థ్యాంక్స్ అలాట్. అండ్ మా రఘు మాస్టర్ ఎప్పటి నుంచో మా అందరికీ ఇష్టం ఆయన స్టైల్, ఆయన వైపు తీసుకురావాలని. మొదటి చినుకు పాట అరకు చెరుకు తోటల్లో కానీ గుడిలో కానీ వీటిలన్నిట్లో అంత బాగా, అంత పోయిటిక్గా, అంత క్లీన్ నీట్ ఒక కెమిస్ట్రీ ఉన్న పాటను తీసుకురావడానికి రఘు మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ లడాఖ్లో మేము చేసిన సాంగ్ యష్ మాస్టర్కి, అండ్ ఓడియమ్మ బడవా అని నా డ్యాన్స్ లేపించిన మా రామ్ మాస్టర్కి, తన ఇంట్రో పర్ఫామ్ చేయించిన చిట్టి మాస్టర్కి. ఐ థింక్ చాలామంది ఈ సినిమాలో డెబ్యూస్ ఉన్నారు, యంగ్ ఉన్నారు, వాళ్ళందరూ చాలా కంఫర్టబుల్గా ఈ సినిమాలో వర్క్ చేయగలిగారు. అండ్ వీఆర్ హ్యాపీ వాళ్ళందరి టాలెంట్ స్క్రీన్ మీద మీరు అందరూ చూడగలుగుతున్నారు. అది చాలు మాకు చాలా ఆనందం. మేమే కాదు, మాతో పాటు ఇంతమంది పొటెన్షియల్ స్క్రీన్ మీద మీకు చూపించగలుగుతున్నాం. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి. అండ్ ఆడియన్స్, ఈ సినిమా ని మీరు ఓన్ చేసుకున్నందుకు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ ఇంకా తరలి వస్తున్నారు. అండ్ మా బాబాయిలు, మా పిన్నిలు, మా అత్తలు, మా అక్కలు, మా చెల్లెళ్ళు అందరూ ఏంటి ఓకే వాళ్ళ చుట్టాలు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి కూడా చెప్పమన్నారు. ఎస్, చాలా థ్యాంక్స్ సీను గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్స్. నీకు వాళ్ళ భోజనం ఉంటుంది. వాళ్ళు కూడా సినిమా చూశారు, నచ్చింది. ఎస్పెషల్లీ వాళ్ళ అబ్బాయి కి థ్యాంక్ యూ, వాళ్ళ నాన్నని షూటింగ్ పంపించినందుకు. ఇప్పుడు ఈ ఆనందంలో ఇంత అన్నం తినేస్తాడు మావాడు. సో ఇలా మా టీం ఇంత ఎనర్జీతో చాలా రోజులైంది మేము కూడా అనుకుంటున్నాం. సెకండ్ డే ఆఫ్ ద ఫిలిం ఒక టీం ఇంత హ్యాపీగా ఉండడానికి కారణం ప్రేక్షకులు. బికాజ్ మీరు ఇచ్చే ధైర్యంతోనే మేము అందరం నవ్వగలుగుతున్నాం. యూజువల్లీ సెకండ్ డే అందరు టెన్షన్లో ఉంటారంట. శశి గారు కూడా చెప్పారు మాకు, సార్ ఇదే ఎనర్జీ, ఇదే కాన్ఫిడెన్స్, మీరు నమ్మిందే జరుగుతోంది, సో అదే నమ్మండి అని చెప్పారు. సో థ్యాంక్ యూ. ఓకే, అండ్ ఈ సినిమాని ప్రేక్షకుల ముందు తీసుకురావడానికి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. మా సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. సో మా మహేష్ బాబు గారు, సార్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇచ్చిన స్టార్ట్తో మేము ఈ సినిమా ప్రమోషన్ని స్టార్ట్ చేశాము. అండ్ లాస్ట్ బాల్ 6 అంటే 1 బాల్ 6 runs టు విన్ అన్నప్పుడు మా పెద్ది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రంగంలోకి దిగారు. అన్న థ్యాంక్ యూ సో మచ్. అంత లవ్లీ గెస్చర్ మీరు చేసినది, ఇంటికి పిలిచి అంత టైం స్పెండ్ చేసి మా అందరితో సరదాగా అల్లరి చేసినందుకు అండ్ మా సత్యతో ఆడుకున్నందుకు వీఆర్ వెరీ హ్యాపీ అన్న. అండ్ మీరు ఇచ్చిన పుష్తో ఇంతమందికి ఈరోజు ఒకేసారి మా అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి సినిమా గురించి తెలిసింది. అండ్ ఈరోజు తెలిసడమే కాదు, సినిమా చూసి అందరూ మెచ్చుకుంటుంటే వీ ఫీల్ హ్యాపీ దట్ మేము మిమ్మల్ని కూడా హ్యాపీ చేశాము. మీరు చేసిన ఈ ఎంకరేజ్మెంట్ ఒక రైట్ సినిమాకి చేసినందుకు మాకు కూడా చాలా గర్వంగా ఉంది. మీరు ఇచ్చిన అవకాశాన్ని మేము చాలా బాగా వాడుకున్నాం. సో సార్ థ్యాంక్ యూ. అండ్ ఇలాగే ప్రతి ఒక్కళ్ళకి మాకు సపోర్ట్ చేసిన మా కొలీగ్స్, సెలబ్రిటీస్, ప్రతి ఒక్కళ్ళకి చాలా థ్యాంక్స్. ఎంతసేపు చెప్పినా తక్కువే, బట్ మేము చెప్పడం కంటే స్క్రీన్ మీద మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మేమంతా థియేటర్స్లో వెయిట్ చేస్తున్నాం, వచ్చేయండి. థ్యాంక్ యూ. అండ్ లేటెస్ట్గా ఇప్పుడే టుడే మార్నింగ్ మా డార్లింగ్ మా నాని ఒక వీడియో మెసేజ్ పంపించారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ, స్వీట్ హార్ట్ మా నాని. అండ్ సినిమా త్వరలో చూడబోతున్నాడు. ఆయన హైలైట్ ఏంటంటే జనం ఇస్తున్న రిపోర్టు, రివ్యూలు చదివి ఆయన ఫోన్ చేసి బాబాయ్ సినిమా హిట్, కంగ్రాచులేషన్స్ అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి మా నాని. మార్నింగ్ షో పడింది అప్పుడే అండ్ హీ మేడ్ ద కాల్. సో థ్యాంక్ యూ నాని, లవ్ యూ సో మచ్. అండ్ ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. బట్ బిహైండ్ కెమెరా మా ప్రొడక్షన్ టీమ్, మా డైరెక్షన్ టీమ్, మా కెమెరా టీమ్, లైట్ మెన్, ఎవ్రీబడి, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఫేసెస్లో ప్రీమియర్స్కి వాళ్ళ ఫ్యామిలీస్తో వచ్చారు. మాకు అది చాలా ఆనందం. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ముందు ఎస్ ఇది నేను చేసిన సినిమా అని చెప్పగలిగారు. సో మా యూనిట్ మొత్తానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్ యూ. సో ఇలాంటి ఫుల్ ఏరి ద మోస్ట్ బిజియెస్ట్ పర్సన్స్ యాజ్ మా టీంలో ఏదున్నా, అంటే మీటింగ్కి వచ్చినా మేము వాళ్ళతో మాట్లాడినా మ్యాక్సిమం 5 minutes టైం స్పెండ్ చేస్తారు, అంటే అన్ని సినిమాలు హ్యాండిల్ చేయాలి కాబట్టి. సో నేను ఎప్పుడు అన్నా ఓకేనా, అయిపోయిందనా, ఏం కాదన్నా, టెన్షన్ లేదనా అనేసి మా శేఖర్ అన్న ఇచ్చే ఎనర్జీకి
థ్యాంక్ యూ వంశీశేఖర్ గారు, తేజు గారు అండ్ హోల్ టీమ్కి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఆర్ ఫస్ట్ షో టీమ్కి కూడా చాలా చాలా సత్య, సురేష్ అండ్ అనురాగ్, శరత్, వాట్ ఎ ఫెంటాస్టిక్ సపోర్ట్. డిజిటల్లీ మాకు చాలా 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 స్ట్రెంగ్త్ అందించిన టీం అది. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. మీ పక్కింటి వాళ్ళకి కూడానా? ఎందుకురా అంతమంది? సరే, సీన్ గారు పక్కింట్లో వాళ్ళు కూడా వచ్చారంట నిన్న సినిమాకి. వాళ్ళు ఇప్పుడు ఇది చూస్తున్నారంట. థ్యాంక్ యూ సీన్ గారు, వాళ్ళ ఎంకరేజ్మెంట్ వల్లే జరిగింది. అండ్ సారీ, నేను మా లిరిసిస్ట్, మా ది లెజెండ్ ఆస్కార్ అవార్డు గ్రహీత మా చంద్రబోస్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మా సినిమా రాస్తున్న టైం, అది పాట రాస్తున్న టైము, అండ్ ఆస్కార్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళి అక్కడ ఆస్కార్ తీసుకున్న తర్వాత మేము అందరం కంగ్రాచులేట్ చేయడానికి ఆయనకి ఫోన్ చేస్తుంటే, థ్యాంక్ యూ అమ్మా, ఇది కాదు, అది మన దాంట్లో రెండో చరణం ఒకటి అనుకుంటున్నాను అంటుంటే, సార్ మీరు లాస్ ఏంజల్స్లో ఆస్కార్ సార్ ప్రపంచంలో వన్ ఆఫ్ ద టాప్ పినాకిల్ అవార్డు తీసుకున్న తర్వాత మేము దాని గురించి ఓకే మా ఆస్కార్, ఓకే మనం ఈ రెండోది చేద్దాం. నేను రాగానే దాన్ని ఫినిష్ చేయాలి. అండ్ ఒక సాంగ్ ఫినిష్ చేసి ఊరికి నేను మాట్లాడుకుంటుంటే టైం ఉంది అంటే, ఆయన థాట్లోంచి పుట్టిందే టచ్లో ఉండు పాట. సో ఆయన బిఫోర్ ద ట్యూన్ క్రియేట్ చేసిన లిరిక్స్ అది. సో ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఛాలెంజ్. సో ఇట్ వాజ్ లైక్ ఎ జుగల్బందీ రదాన్ గారికి, చంద్రబోస్ గారికి. టచ్లో ఉండమ్మా అని ఆయనకి చెప్పారు, ఈయన టచ్లో ఉన్నారు. సో చంద్రబోస్ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇందులో ఎంత బిగ్గెస్ట్ సపోర్ట్ మీరు అందించినందు. అండ్ శ్రీధర్ అని ఒక ఫస్ట్ టైం లిరిసిస్ట్ అబ్బాయి, ఇప్పటివరకు ఎప్పుడు పాటలు రాయలేదు సినిమాకి. అండ్ మొట్టమొదటిసారి మా సినిమాలో పాట రాయడం, అండ్ ఆ పాట ఉదిత్ నారాయణ గారు పాడారు, సూపర్ హిట్ అయింది లేలే పాట. సో అంత బ్యూటిఫుల్ సాంగ్ ఇచ్చినందుకు శ్రీధర్కి కూడా థ్యాంక్ యూ. రాకేంద్ర మౌలి గారు, నెల్గంటి గారు అబ్బాయి రాకేంద్ర మౌలి గారు 2 పాటలు రాశారు మా సినిమాలో. అండ్ 2 ఎంత బ్యూటిఫుల్గా సెన్సేషన్ అయ్యా మీ అందరు చూశారు. ఓడియమ్మ అనే సాంగ్ ఇప్పటివరకు మేము బయట రిలీజ్ చేయలేదు. ఆ సాంగ్లో చాలా కథ ఉంది. మా శశి గారికి ఫేవరెట్ సాంగ్ అది. ఎప్పుడైనా సార్ ఆ సాంగ్ వదిలేస్తున్నాం కదా, సార్ ఇంక ఇప్పుడు వదిలేస్తున్నాం సార్ ఆ పాట. ఐ థింక్ ఫుల్ ఆన్ ఎనర్జీతో ఒక మంచి ఫ్రస్ట్రేషన్ సాంగ్ రాకేంద్ర మౌలి గారు రాశారు. అండ్ సింగర్స్ ఉదిత్ నారాయణ గారికి, సిద్ శ్రీరామ్ గారికి, రఘు గారికి, లక్ష్మి గారికి. మీ ఎదురింట్లో వాళ్ళు ఇంకెవరికైనా ఈరోజు టికెట్ కొనే వాళ్ళకి ఓకేమ్మా. సరే అయితే ఇంకా మిగతా విషయాలన్నీ మేము 70mm స్క్రీన్ మీద చూపిస్తాము. అండ్ తప్పకుండా రండి, మళ్ళీ ప్రామిస్ చేసి చెప్తున్నాము, ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు మీ ఫేస్ మీద స్మైల్ గ్యారంటీ. ఈ సమ్మర్లో సరదాగా నవ్వుకుందాం, ఓ మంచి తెలుగు సినిమా చూసి నవ్వుకుందాం అనుకునే ప్రతి కుటుంబం మా సినిమాకి రావాలని మేము ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇలాంటి ఫుల్ లెంత్ లాఫ్టర్ మూవీని మాకు ఇచ్చినందుకు ఆడియన్స్ అందరి తరఫున మీ టీం అందరికి లవ్ యూ బచ్చే. నా స్పీచ్ అంత ఉండదు, మా సినిమా ఇంకొంచెం షార్ట్ అండ్ స్వీట్ ఉంటుంది. ఓకే, మీరు ఒక ప్రామిస్ చేయాలి, ఇలా రండి. ఒట్టేసి ఒక మాట, లేదు అక్కడ ప్రామిస్ చేసి అది నెరవేర్చారు కదా ఆవిడికి, ఇక్కడ కూడా ఒక ప్రామిస్ చేయాలి. ఇలా ప్రామిస్ చేశాను నేను. అది కాదు, అక్కడ 60 మందికి పెళ్లి చేశారు. సో ఈ సంవత్సరంలో శుభవార్త చెప్తానని. షేక్ హ్యాండ్ కాదు కాదు సినిమాలో 60 మందికి పెళ్లి చేసేసారు కదా సక్సెస్ఫుల్ గా. అవునండి. సో ఈ సంవత్సరంలో ప్రదీప్ అనే నేను ఈ సంవత్సరంలో ఖచ్చితంగా నా పెళ్లికి సంబంధించి, మీ పెళ్లి నాది కాదు, మరో సినిమాతో తప్పకుండా వస్తాను. ఓహో చెప్పట్లేదా ఈ సంవత్సరం కూడా? ఏంటండి ఈ సంవత్సరం కూడా గుడ్ న్యూస్ చెప్పట్లేదు. కార్డు ప్రింట్ అవ్వగానే ఫస్ట్ నాకే పంపిస్తాను. ఓకే సారీ, మా వాళ్ళ ఎనర్జీలో మేము ఇలా అయ్యాం. బట్ థ్యాంక్ యూ మీడియా ఇంత చక్కగా సపోర్ట్ చేయడం అండ్ ఒక సినిమా గురించి ఇలా మాట్లాడడం నాకు చాలా చాలా ఆనందం అనిపించింది. ఐ థింక్ ఇలాంటి ఒక సినిమా, ఇలాంటి ఒక యంగ్ టీమ్కి వి ఆల్ కోఎగ్జిస్ట్, ఒక ఇండస్ట్రీలో కోఎగ్జిస్ట్ అవుతాం. ఆ నమ్మకంతో అరే ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి ఇంకా మంచి సినిమాలు వస్తాయి, లేకపోతే చాలా కష్టపడ్డారా, ఒక మంచి సరదా సినిమా తీశారు, తిట్టుకునేంత ఏం లేదు ఇందులో, ఈ సినిమాలో తప్పేం చేయలేదు వీళ్ళు, మొదటి ప్రయత్నమే ఇంత చక్కగా ఇంత ఆహ్లాదకరంగా వచ్చింది అని నమ్మారు. అండ్ నమ్మి అంతే చక్కగా నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా, ఇంతకుముందు జరిగిందో లేదో తెలీదు.
మీడియా పర్సనాలిటీసు, జర్నలిస్టులు, రివ్యూవర్స్ ఫోన్ చేసి అప్రిషియేట్ చేయడం, ఫోన్ చేసి ఇది ఇలా నచ్చింది, ఇంత బాగుంది, మా ఫ్యామిలీతో మేము మళ్ళీ వెళ్తున్నాము, మా మదర్ని తీసుకెళ్తాము అని ఇలా చెప్తే ఐ థింక్ ఒక ప్రొఫెషన్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, చాలా సాలిడ్గా స్ట్రాంగ్గా ఉంటారు, బాగాలేదంటే బాగాలేదు, బాగుందంటే బాగుంది, అలా ఉంటారేమో, స్ట్రిక్ట్గా ఉంటారని అనుకునేవాడిని ఎన్ని రోజులు. బట్ బ్యూటిఫుల్ హార్ట్స్, ఒక మంచి సినిమా వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో ఈ సినిమాతో మీరు అందరూ చూపించినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అయ్యారు మీరు మాకు, అండ్ ఒక అద్భుతమైన రివ్యూస్ అందించారు. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా. చాలా హ్యాపీ, మీతో ఇంటరాక్ట్ అయిన ప్రతి మూమెంట్ నేను చాలా హ్యాపీ. సో ఈరోజు అంటే మేము మాట్లాడే ముందు మేము మాట్లాడేస్తాం, మా సైడ్ నుంచి మేమే చెప్తున్నాము, చూసిన వాళ్ళని కూడా ఒకసారి అడుగుదాం అనుకుంటున్నాం వాళ్ళ ఒపీనియన్ కూడా, ఎందుకంటే మీడియా పర్సనాలిటీస్ చాలామంది చూశారు ఈ సినిమా, వాళ్ళ మాటలో మా వాళ్ళందరూ కూడా వినాలి, ఏం జరిగిందని ప్రేక్షకులు కూడా వినాలని కోరుకుంటున్నా. ముందుగా మా సీనియర్ జర్నలిస్టులు అందరు ఇక్కడ ఉన్నారు, మా యూట్యూబర్స్, మా యంగ్ యాంకర్స్ అందరు ఇక్కడ ఉన్నారు. సో ఒక్కొక్క రండి, అక్కడ సైడ్ కెమెరా లేదు, ఇలా రండి, స్టేజ్ మీదకి రండి సార్. ప్రతివాడు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేసేవాడే, ప్రతివాడు హీరో అయిపోయేవాడే. పని పాట లేదు, ఏదో టీవీల్లో పని చేసుకుంటున్నారు, 4 రూపాయలు సంపాదించుకుంటున్నారు, మంచి కారులో తిరుగుతున్నారు. అక్కడ ఆడవకుండా మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి వచ్చి పని లేని పాటు అనుకునే చాలామంది నా ముందు అన్నవాళ్ళు, అన్ని చోట్ల మాట్లాడిన వాళ్ళందరికీ కూడా ఈ సినిమా చాలా గట్టి సమాధానం చెప్పిందని చెప్పడానికి ఇదే ఒక అద్భుతమైన వేదిక. ఎందుకంటే ఈ సినిమాని ఒక కన్వెన్షనల్ మోడ్లో, అంటే సినిమాయే ఒక కన్వెన్షనల్ ఫార్మేట్, దాంట్లో సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ వరకు కూడా ఎక్కడ ఒక అబ్సర్డిటీ కానీ వెతుకుదాము అంటే కోడిగుడ్డు మీద ఏకలు పీకుదామని ట్రై చేసినా ఎక్కడ ఒక్క ఏక కూడా దొరకలేదు, ఒక వెంట్రుకు కూడా అందలేదు చేతికి. అండ్ ఆ కన్వెన్షనల్ పెరాడైమ్ ఏదైతే ఉందో ప్రతి సీను కొత్తగా ఉంది, ప్రతి క్యారెక్టర్ కొత్తగా ఉంది, ప్రతి మలుపు కొత్తగా ఉంది, ప్రతి ముగింపు ఆ సీన్కి, ఆ ఆర్క్ ఫినిషింగు ఎంత బాగా చేశారంటే నితిన్, భరత్, ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. ఎందుకంటే చాలా సీనియర్ డైరెక్టర్స్ లాగా మీరు దాన్ని ఎంత బాగా ఆర్టికులేట్ చేశారు ఆ కథని. ఎందుకంటే అది ఒక తెలియని ప్రాంతం, ఒక తెలియని ఇమోషను. ఆ పిల్ల పుట్టగానే వర్షం పడింది కాబట్టి ఆ పిల్ల ఆ ఊర్లోంచి వెళ్ళకూడదన్న ఒక నియమం ఎంత కొత్తగా ఉందంటే నిజంగా అది ఒక నవలగా వచ్చి ఉంటే ఇంగ్లీష్లోని ఏ పులిట్జర్ అవార్డు వచ్చి ఉండేది ఈ పుస్తకానికి. 100% నేను చెప్పగలను. అండ్ నా ప్రదీప్ నిజంగా ఇందాక మన యాంకర్ చెప్పింది, ప్రదీప్ తను హీరో, తన తాలూకా ప్రయత్నంతో జరిగిన సినిమాలో తను ప్రతి సీన్లో కనిపించాలనుకుంటే కనిపించేవాడే. బట్ ఈ నెవర్ వాంటెడ్ ది ఫిల్మ్ టు బికమ్ ఏ రెగ్యులర్ రట్. దాన్ని ఎంత ఫ్రెష్గా ప్రజెంట్ చేయాలనుకున్నాడో అంత గొప్పగాను ప్రజెంట్ చేశాడు. ఎక్కడ అంటే వాళ్ళు ఇందాక నుంచి భార్య పిల్లలతోని సకుటుంబ సపరివార సమేతంగా ఇరుగు పొరుగులతోని ఇంటి వెనకాతల పక్కన ఉన్న వాళ్ళు అందరితోని సినిమాకి రమ్మని చెప్తున్నారే, అది 100% కరెక్ట్. ఎందుకంటే ఇంటికి వెళ్ళి కూడా మళ్ళీ రిపీటెడ్గా ఆ జోకులన్నీ చెప్పుకుని నేను నిన్న మాట్లాడుతూ ఎన్ని సీన్లు నేను గుర్తు చేసుకున్నానో ప్రదీప్తో. వాళ్ళిద్దరూ మేడ మీద మాట్లాడుకుంటూ అమ్మాయి జరిగిపోతుంటుంది ఆ సీన్, ఆ డైలాగు ఎంత పోయిటరీ, ఇట్ ఈస్ అబ్సల్యూట్ పోయిటరీ అనమాట. అది నిజంగా డైలాగులు ఎంత బాగున్నాయో, ఆ పే ఆఫ్ డైలాగ్స్ ఎంత బాగున్నాయో. అండ్ ఇలాంటి కథకి గెటప్ సీన్ లాంటి ఒక ఎమినెంట్ యాక్టర్, అండ్ పక్కన బ్రహ్మాజీ గారు అండ్ సత్య. ఈ కన్వెన్షనల్ అని ఎందుకన్నానంటే పాత సినిమాలన్నింటిలోని రామారావుకి, నాగేశ్వరరావుకి ఎంత పెద్ద క్యారెక్టర్ ఉండేదో రేలంగి గారికి కూడా అంతే పెద్ద క్యారెక్టర్ ఉండేది, సాంగ్స్ ఉండేవి. ఆ కన్వెన్షనల్ మోడాలిటీని కూడా ఎక్కడ మిస్ కాకుండా సినిమాని చేశారు. అండ్ జాతిరత్నాలు లాంటి ఒక ఎంటర్టైన్మెంట్ ఇది 100%. అది ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు. అలాంటి సినిమాకి మ్యూజిక్ ఇచ్చిన రతన్ మళ్ళీ దీనికి చేయడం అన్నది అండ్ షీర్ అన్ఎక్స్పెక్టెడ్ కోయిన్సిడెన్స్ 100%. అంత పెద్ద సినిమా అయింది. అండ్ ఈ అమ్మాయి ఎప్పుడు కనిపించినా ఏదో ఏటి కొప్పాక లేకపోతే కొండపల్లి బొమ్మలా కనిపించేది, కానీ సినిమా స్క్రీన్ మీద చల్తీకే నామ్ గాడి వాటిలోని మధుబాల ఎలాగ ఉంటుందో అలా కనిపించింది. నిజంగా యూఆర్ ఏ బౌంటీ టు ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ టుడే. వీళ్ళు అనవసరంగా ఫ్లైట్ టికెట్లు ఖర్చు పెట్టే అవసరం లే, బెంగళూరు వెళ్ళి, బాంబే వెళ్ళి, త్రివేంద్రం వెళ్ళి అవసరం లేదు, వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ హోటల్స్లో పెట్టాల్సిన అవసరం లేదు. యూఆర్ ఏ బిగ్ బౌంటీ టు ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ టాలెంట్. అంటే షీర్ టాలెంట్ అనమాట, మెరిట్.
మెరిట్, ఎంత హంబుల్గా ప్రజెంట్ చేశారో సినిమాని. రియల్లీ ఇలాంటి సినిమాల గురించి కూడా, అంటే ఆఫ్ కోర్స్ మైత్రి మూవీ మేకర్స్ నిజంగా వాళ్ళు ఆ టైటిల్, ఆ బ్యానర్ ఎలా పెట్టుకున్నారో కానీ ఈ సినిమా ఇండస్ట్రీకి వాళ్ళు చేస్తున్న సర్వీస్ ఎట్ ప్రెజెంట్ టైమ్స్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. నవీన్ గారు, రవి గారు అండ్ చెర్రీ గారు ఎంత వెల్కమింగ్గా ఇలాగ జెన్యూన్గా ఫిల్మ్ మేకర్స్ని ఎంకరేజ్ చేసి వాళ్ళకి థియేటర్స్ పెట్టి రిలీజ్ చేసి, ఇట్స్ ఎ గ్రేట్ సర్వీస్ దే ఆర్ డూయింగ్. అండ్ దీస్ పీపుల్ ఆర్ లక్కీ enough to get their pat on the back. అండ్ 100% ప్రతి వాళ్ళు ఈ సినిమాని కాంట్రిబ్యూట్ చేసి సినిమాకు ఒక ఫుల్ షేప్ ఇచ్చారు. కాకపోతే మీడియా పర్సన్గా నేను ఒక 40 ఏళ్ళు ఈ మీడియా ఇండస్ట్రీలో ఉన్న మనిషిగా, ఒక సీనియర్ పర్సన్గా నేను మాత్రం మన అందరితోని ఒక పాయింట్ షేర్ చేసుకోదలుచుకున్నా. అదేంటంటే, ఒక సినిమాని హంబుల్గా ఇంత డబ్బు ఖర్చు పెట్టి రాత్రి పగలు కష్టపడి అరకు లాంటి ప్రాంతానికి వెళ్ళి డే అండ్ నైట్ అక్కడే టెంట్లు వేసుకుని కథ రాసుకుని, వాళ్ళు కూడా దే కేమ్ ఫ్రమ్ నితిన్ భరత్ అంటే ఈ రోజున వాళ్ళు ఏం ఆకాశం నుంచి ఊడిపడలే, వాళ్ళు ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేసిన వాళ్ళు. అండ్ ప్రదీప్ హ్యాస్ ఎ లాంగ్ జర్నీ ఇన్ టెలివిజన్ ఇండస్ట్రీ. ఇన్ని ఉన్న వాళ్ళు అంటే ప్రూవ్డ్ టెక్నీషియన్స్ ఒక ప్రూవ్డ్ స్టోరీతో సినిమా చేస్తే ఆ సినిమా గురించి ఇష్టానికి రాస్తున్నారు నిజంగా. అంటే ఏమి కమిట్మెంట్ మీడియాకి సినిమా ఇండస్ట్రీ పట్ల ఉన్నది. ఇదేమైనా పొలిటికల్ జర్నలిజమా? సినిమా ఒక ఆర్ట్ క్రియేషను. సినిమాని అంత అద్భుతంగా 60 సీన్లో 70 సీన్లో తీయడానికి ప్రాణాలు పోయి నరాలు తెగిపోయి బుర్ర బద్దలైపోద్ది ఆ సీన్లన్నీ రాయడానికి, ఆ సీన్లన్నీ తీయడానికి, అనుకున్న ఇంపాక్ట్ తీసుకురావడానికి. అలాంటి సినిమాలు ఇలాంటి హంబుల్ థింగ్స్ కూడా వాటి మీద పడి దాష్టీకంగా రాయడం అన్నది మాత్రం 100% చాలా చేదరించుకోవాల్సిన విషయం. ఏ మాత్రం కమిట్మెంట్ లేకుండా కొంతమంది రివ్యూలు ఇవ్వడం అన్నది మాత్రం నిజంగా మనందరం కూడా మీడియా పీపుల్గా మనందరం బాధపడాల్సిన విషయం. ప్రతి సీను నవ్వుకున్నాం, ప్రతి సీను ఎంజాయబుల్గా ఉంది, ప్రతి ఆ ఎండింగ్ ఎంత బాగుంది, ఎంత సెంటిమెంటు. వాళ్ళు వచ్చి ఆ కళ్యాణ మండపం తగలబడిపోతున్నప్పుడు ఈ 60 మంది వచ్చి దాన్ని కాపాడి ఒక్కొక్క పర్సన్ని లోపల నుంచి బయటికి తీసుకొస్తుంటే, ఎంత మెచ్యూరిటీ ఉండి ఇన్ని సినిమాలు చూసి ఇన్ని సినిమాలకి రివ్యూలు రాసిన నాలాంటి ఒక ప్రేక్షకుడికి కూడా కళ్ళనీళ్ళు వచ్చే అంత సెంటిమెంటల్ టచ్ ఇవ్వగలిగారు ఆ సినిమాలోని త్రూ కామెడియన్స్. అది కూడా దే ఆర్ నాట్ సీరియస్ యాక్టర్స్, వాళ్ళు అదేదో మెలోడ్రామా కాదు అది. అండ్ కమీడియన్స్ ద్వారా అంత మంచి కథ చెప్పగలిగిన వాళ్ళ గురించి కూడా అవ్వాకులు చెవ్వాకులు రాయడం అన్నది మాత్రం కమిట్మెంట్ లేని ఒక ఇర్రెస్పాన్సిబుల్ యాక్ట్గా మనం అందరం గుర్తించి వాటిని 100% మనం అలాంటి వాటిని ఎంటర్టైన్ చేయకూడదు, ఎంకరేజ్ చేయకూడదని మన మీడియా అందరితో నేను షేర్ చేసుకుంటున్నా. అండ్ వీళ్ళందరినీ పేరున ఎంతమంది ఈ టీంలో పనిచేశారో, ఎంత కమిట్మెంట్తో పనిచేశారో, ఇలాంటి సినిమాలు మీ నుంచి ఇంకా చాలా ఎక్కువ రావాలి. అండ్ చాలా సైంటిఫిక్గా ఎంతో అద్భుతంగా దాన్ని కమిటెడ్గా కథను తయారు చేసి ఎంత బాగా ప్రజెంట్ చేశారో. ఇట్స్ ఏ షీర్ పోయిటరీ ఆన్ స్క్రీన్. దిస్ ఈజ్ మై ఒపీనియన్ అబౌట్ ది ఫిల్మ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు రండి సార్, రండి ప్లీజ్. హాయ్ అండి, నేను వెంకట్ ఎన్టీవీ అండి. నిజంగా నిన్న మీ చూస్తుంటే సినిమా చాలా వరకు, అంటే ఎవరైనా సరే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వచ్చి ఇలాంటి సినిమా చూస్తే మాత్రం ఆ ప్రాబ్లమ్స్ మొత్తం మర్చిపోయి హ్యాపీ ఫీల్ అవుతాం. ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఇది. నేనైతే మీ డైరెక్టర్స్ని కోరుతుంది ఒకటే, పార్ట్ 2 అంటే తీయండి. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నిజంగా ఫుల్ ఎంటర్టైన్ అవుతాం అనేది పార్ట్ 2 తీస్తే మాత్రం. అది ఇది ఒకటే చెప్పదలుచుకున్నాను. సినిమా మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇంకా చూడడం ప్రతి ఒక్కరు కూడా ఈ సమ్మర్ హాలిడేస్లో ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తారు. మీరు బుల్లితెరతో పాటు ఇప్పుడు ఈ వెండితెరతో కూడా కంపల్సరీ మంచి డైరెక్టర్స్ అయితే అవుతారు ప్రతి ఒక్కరు. వెన్నెల కిషోర్ మన గెటప్ సీన్ అన్న, నిజంగా నువ్వు ఆ కళ్ళు అలా పెట్టేసి అంతా, అంటే నాకైతే చాలా బాగా అనిపించింది. మనం జస్ట్ ఒక్క నిమిషం కూడా మనం అలా చూడలేము. ఆ సినిమా మొత్తం ఆయన అలా ఉన్నాడంటే అమ్మ ఎట్ట చేసాడరా ఇది అని అనిపించేసింది. నిజంగా మీ వర్క్ డెడికేషన్కి మాత్రం నేను ఇది. సో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని, పార్ట్ 2 మాత్రం తీయండి సార్. ఓకే, థ్యాంక్ యూ వెంకట్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా. చాలాసేపు అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఇంత ఓపికగా వెయిట్ చేసి మొత్తం కవర్ చేసినందుకు ఇలానే ఎంకరేజ్ చేయండి. సో అద్భుతమైన సినిమా అక్కడమ్మ ఇక్కడబ్బాయి జస్ట్ 1 డే అయింది రిలీజ్ అయ్యి. సో చూడని వాళ్ళు వెళ్ళి చూడండి, చూసిన వాళ్ళు మళ్ళీ వెళ్ళి చూడండి. అండ్ వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్.
ఎస్. సో ఇప్పుడు ఇంత సక్సెస్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈయన ప్రెస్ మీట్లలో ఎక్కడా కూడా హుక్ స్టెప్ వేసి మాకు డైరెక్ట్గా చూపించింది లేదు. ఎక్కడో కాలేజ్లో వేశారు, మేము చూడలేదు అది. సో ఇప్పుడు ఆ హే లే ఆ సాంగ్ పెడితే మా లేని అదే. సో ఆ సాంగ్ పెడితే కొంచెం మా రాజా హుక్ తెచ్చు మా రాజా అండ్ మా కృష్ణ ఇద్దరు కలిసి స్టెప్ వేస్తే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఈవెంట్. కాదు, అక్కడ స్క్రీన్ మీద ఉంది కదా. లేదు లేదు, ఆగండి. సాంగ్ ప్లే చేయండి అమ్మా. మచ్ ప్రదీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్. దీపిక గారు, వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్. నాకు చిన్నప్పుడు ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు మా డాడీ ఏం చేసేవాళ్ళంటే తిన్నగా వాళ్ళు మాట్లాడుకోవచ్చు కదా. నేను కరెక్ట్ వెనకాల నుంచి ఇలాగా ఎవరు వచ్చారని చూస్తాడు. మావాడు డ్యాన్స్ బాగా చేస్తాడు, రారా 2 స్టెప్పులే అంటాడు. నాకు అర్థమే కాక చిక్కుబుక్కు రైలని ఏవో డ్యాన్స్లు వేసేవాడిని. సో నాకు జస్ట్ అదే ఫీలింగ్ వచ్చింది తెలుసా. ఇప్పుడు సినిమాలో అంత కష్టపడి అవి చేసి అంతా చేసాక మీరు ఒక నిమిషం ఇక్కడ 2 స్టెప్పులు వేయండి అని చెప్పి పిలిచారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అంటే లైవ్లో చూసే అదృష్టం కలగాలి కదా మా అందరికీ, అందుకని స్క్రీన్లో చూసాము, లైవ్లో చూస్తే బాగుంటుందని అంతే. థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ గారు. థ్యాంక్ యూ సో మచ్ టు హోల్ ద టీమ్ ఆఫ్ అక్కడమ్మ ఇక్కడబ్బాయి. థ్యాంక్ యూ సో మచ్.